సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వన్ ఆఫ్ ది మన సబ్స్క్రైబర్ డీజే నుంచి కొత్త డ్రోన్ అయితే లాంచ్ అయింది, దాని గురించి వీడియో చేయమన్నారు. సో దానికోసం వీడియో చేస్తున్నాను. డీజే నుంచి కొత్తగా జస్ట్ రీసెంట్గా 24 hours మనకి డీజే నుంచి న్యూ అనే చిన్న డ్రోన్ అయితే లాంచ్ అయిపోయింది. సో ఇది అసలు ఎవరి కోసం, దీని ప్రైస్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, ఇది కొనచ్చా లేదనే దానికోసం అయితే చెప్తాను. సో ఫస్ట్ మనం చూసినట్టుంటే డీజే వాళ్ళు చాలా అగ్రెసివ్గా అయితే ఉన్నారు. ఎవరైతే టాయ్ డ్రోన్ ఏదైతే ఉంటుందో చాలా చిన్నగా కాంపాక్ట్గా ఉండే టాయ్ డ్రోన్ అయితే వీళ్ళు తయారు చేశారు. సో దీని ప్రైస్ ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టుంటే మనకి అక్షరాల 19,000 రూపాయలు అయితే ఉంది. సో దాంతో పాటుగా దీంతో మనం ఫ్లైమోర్ కాంపోతో కొనుక్కుంటే 33,000 రూపాయలకి అయితే మన ఇండియాలోకి అయితే అందుబాటులోకి వచ్చేటట్టు కనపడుతుంది. దీంట్లో మనకి 3 బ్యాటరీస్ వస్తాయి, ఛార్జర్ వచ్చింది. సో దీంట్లో చేంజ్ చేసిన పెద్ద మెయిన్ చేంజ్ ఏంటంటే మీరు ఒకేసారి పవర్ పెట్టినప్పుడు 3 బ్యాటరీస్ ఒకేసారి అయితే ఛార్జ్ అవుతాయి అనమాట. ఇది చాలా పెద్ద ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన డ్రోన్స్ ఏదైతే ఉంటాయో అవి ఎప్పుడైతే మనం ఛార్జ్ చేసినప్పుడు ఒక్కొక్క బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత మాత్రమే ఛార్జ్ అవుతాయి. కానీ దీంట్లో మాత్రం 3 బ్యాటరీస్ ఒకేసారి ఛార్జ్ అయ్యే అవకాశం అయితే ఇచ్చాడు. ఈ ఫీచర్ అనేది చాలా బాగుంది. పైగా నేను ఎప్పటి నుంచో ఈ ఫీచర్ ఈ డ్రోన్స్లో రావాలని అయితే కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే దీంట్లో వచ్చిన మెయిన్ చేంజెస్ గురించి అయితే మాట్లాడతాను. బాడీ చూసుకుంటే చాలా టైనీగా అయితే ఉంది. దీనికి 135 grams అయితే బరువులో పెట్టారు. సో దీనికి మనం పర్మిషన్స్ కానీ ఎలాంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ అసలు ఇది ఎవరి కోసం తయారు చేశారంటే డీజే వాళ్ళు ఎవరైతే బిగినర్స్ ఉంటారో, అంటే స్టార్టింగ్ బ్లాగర్స్ కానీ లేకపోతే కంటెంట్ క్రియేటర్స్ కానీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్రోన్ పరిచయం చేయడం కోసం, డ్రోన్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా ఫ్లై చేయొచ్చు, చాలా ఈజీగా ఫ్లై చేయొచ్చు అనే దానికోసం అయితే కేవలం దానికోసం ఈ డ్రోన్ అయితే తయారు చేశారు. దీనిలో మెయిన్ అట్రాక్షన్ చెప్తాను వినండి. అదేంటంటే మీరు ఈ డ్రోన్ కొనటం వల్ల మీరు ఎఫ్పివి డ్రోన్ నడిపినట్టు ఉంటుంది, నార్మల్ డ్రోన్ నడిపినట్టు ఉంటుంది. దాంతోపాటుగా మీకు పర్సనల్గా ఒక డ్రోన్నే పెట్టుకున్నట్టయితే ఉంటుంది అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం ఏ డ్రోన్లో లేదు, ఈ డ్రోన్లో మాత్రమే ఉంది. ఎఫ్పివి డ్రోన్ నడపాలంటే సపరేట్గా కొనుక్కోవాలి, లేకపోతే నార్మల్ డ్రోన్ అంటే సపరేట్గా కొనుక్కోవాలి. అవన్నీ కలిపిందే ఈ ఒక్క డ్రోన్లో అయితే పెట్టారు. ఈ ఫీచర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఈ డ్రోన్ అనేది చాలా కాంపాక్ట్గా నా పామ్ సైజులో అయితే ఉండిద్ది. నాకు తెలిసి ఇంతకన్నా కొద్దిగా చిన్నగానే ఉండిద్ది. సో దీని మీదే మనకి బటన్స్ అయితే ఇచ్చారు. దీనిలో మనకి డ్రోన్ కానీ, బూమరాంగ్ కానీ, సర్కిల్ కానీ అలా రకరకాల ఫీచర్స్ అనేవి దీని మీద బటన్స్ రూపంలో అయితే ఇచ్చేసారు. ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా డ్రోన్ అనేది ఫ్లై అయ్యి దానికి మనం ఏదైతే కమాండ్ ఇచ్చామో, సర్కిల్ చేయమంటే సర్కిల్ కానీ, ఫాలో మీ అని కొడితే ఫాలో చేయటం కానీ, లేకపోతే హైకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ట్రెక్కింగ్ కానీ వెళ్తే మనల్ని ఫాలో చేసుకుంటా మనం ఎటు నుంచి వెళ్తే అటు నుంచి మనం వెంబటైతే వచ్చింది అనమాట. ఈ డ్రోన్లో ఇదే స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే కమాండ్స్ అనేవి డైరెక్ట్గా డ్రోన్ మీదే ఉంటాయి. ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ ఫీచర్ అయితే చెప్తాను. అదేంటంటే ఈ డ్రోన్తో మనం 5 రకాల ఫీచర్స్ అయితే వాడుకోవచ్చు. ఫస్ట్ మనం చూసుకున్నట్టుంటే డ్రోన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రోన్ని జస్ట్ మనం బటన్ ఆన్ అండ్ ఆఫ్ చేసి కావాల్సిన ఫీచర్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్గా ఏ రిమోట్తో కానీ ఎలాంటి దాంతో కమాండ్లో లేకుండా డైరెక్ట్ డ్రోన్కి కమాండ్ ఇచ్చి మనం ఫ్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉంటుందో మన స్మార్ట్ ఫోన్తో డ్రోన్ అయితే ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంది. జస్ట్ మన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి దానిలో డీజే యాప్లోకి వెళ్ళిన తర్వాత డ్రోన్ స్టార్ట్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా మనకి డ్రోన్ జాయ్స్టిక్స్ అనేవి స్క్రీన్ మీద అయితే కనపడతాయి. దాని ప్రకారంగా మనం డ్రోన్ అయితే ఫ్లై చేసుకోవచ్చు. ఇది టాయ్ డ్రోన్స్లో ఉంటుంది కదా, సేమ్ టాయ్ డ్రోన్ అయితే ఫ్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే దీన్ని మనం ఎఫ్పివి రిమోట్ ఏదైతే ఉంటుందో దాంతో అయితే కనెక్ట్ చేసుకొని ఎఫ్పివి లాగా అయితే వాడుకోవచ్చు. ఇది అయితే సూపర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా మనకి కంట్రోల్ ఉంటుంది కదా, సింగిల్ హ్యాండ్తో కంట్రోల్ చేయడం కోసం ఏదైతే ఉంటుందో ఆ కంట్రోల్తో మనం 50 meters వరకు అయితే ఈ డ్రోన్ అయితే కంట్రోల్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే దీని అన్నిటితో పాటు మనం M3 రిమోట్ ఏదైతే ఉంటుందో నార్మల్గా రిమోట్, ఆ రిమోట్తో దీన్ని మనం ఫ్లై చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో చూసుకున్నట్టుంటే మనం M3 రిమోట్తో వాడుకోవచ్చు. ఇలా 5 రకాల ఫీచర్స్తో మనం అయితే ఈ డ్రోన్ అయితే వాడుకునే అవకాశం అయితే కనపడుతుంది. నేను చెప్పాను కదా, దీంట్లో మనం 3 రకాలుగా వాడుకోవచ్చు. ఈ డ్రోన్ని మనం ఎఫ్పిగా వాడుకోవచ్చు, నార్మల్ డ్రోన్గా వాడుకోవచ్చు, దాంతోపాటుగా సెల్ఫీ డ్రోన్లా కూడా వాడుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి సో ఈ డ్రోన్ మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని అయితే కొనుక్కోండి. కానీ ఎవరు కొనుక్కుంటారు? ఎవరైతే మనకి ఫ్లైయర్స్ హాబీస్టులు ఉంటారు, జస్ట్ మనం డ్రోన్ వాడుకున్నాం అన్నట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొనుక్కునే అవకాశం అయితే కనపడుతుంది. ఇంకా దీంట్లో మన కెమెరా విషయం మాట్లాడుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. దాంతో పాటుగా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. బట్ జూమ్ ఇన్ చేసినప్పుడు మాత్రం ఫొటోస్ అనేవి మాత్రం కొంచెం బ్లర్ అయితే అయిపోతాయి. సో అంత ప్రొఫెషనాలిటీ అయితే దీంట్లో కొంచెం ఆలోచించద్దు మీరు. సో ఇంకా మనం వీడియో తీసుకున్నట్టుంటే మాత్రం సింగిల్ యాక్సిస్లోనే మనకి కెమెరా అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో మనం 4K వీడియోస్ తీసుకోవచ్చు అంటే 4K వీడియోస్ 30 frames per second అయితే తీసుకోవచ్చు. దాంతోపాటుగా 1080 వీడియోని మనకు 60 frames per second అయితే తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇంకా దీని బ్యాటరీ కెపాసిటీ విషయం గురించి మాట్లాడుకున్నట్టుంటే మనకి 15 నిమిషాలు అయితే బ్యాటరీ కెపాసిటీ అయితే ఇచ్చేది. సో అంటే మనం ఫ్లై చేసినప్పుడు 15 నిమిషాలు అయితే గాల్లో అయితే ఫ్లై చేయొచ్చు. కాకపోతే
కాకపోతే రియల్ టైంలో ఇది అంత వచ్చిందనేది తెలియదు. పైగా ఒకవేళ హెవీ విండ్స్ ఉన్నట్టుంటే మాత్రం నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఈ డ్రోన్ తట్టుకోలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే మరీ కాంపాక్ట్గా ఉంది. సో అంత గాలికి నిలబడిద్దా అనేది అయితే నాకైతే డౌట్గా ఉంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, మీరు కనుక ఈ డ్రోన్ కొనుక్కున్నట్టుంటే ఇప్పుడు వరకు చేయింది డీజేలో అదైతే ఫస్ట్ టైం చేయగలం. ఏంటంటే ఆడియోని అయితే రికార్డ్ చేయగలం అనమాట. ఎస్, మీరు వెంటనే నిజమే, ఆడియోని మనం రికార్డ్ చేయగలం. అది ఎలా అంటే, మీరు కనుక ఒకవేళ డ్రోన్ ఫ్లై చేస్తూ ఉన్నారనుకోండి, యాప్లో ఎప్పుడైతే మనం ఆన్ చేసుకుంటే మనకి మైక్ అయితే ఆన్ చేసుకోవచ్చు. అంటే మనం ఒకవేళ మైక్ని మన ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో కనెక్ట్ చేసుకొని మనం మాట్లాడేది అక్కడ ఫ్లై అవుతా ఉండి ఇక్కడ మనం రికార్డ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన వాయిస్ అనేది ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరి కోసం తయారు చేశారంటే, వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నది ఇది. ఏంటి అని అంటే, మేము ఆడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ డ్రోన్ ఫ్లై అవుతున్నప్పుడు లొకేషన్ చూపించేటప్పుడు ఆన్ ది స్పాట్లోనే మేము ఆడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఆ ఫీచర్ అనేది లేదు, తీసుకురమ్మని ఎప్పటి నుంచో డీజేలకి అయితే అప్పీల్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా డీజే అయితే మాత్రం ఒక పెద్ద చేంజ్ అయితే తీసుకొచ్చింది. అదే ఈ ఆడియోని అయితే రికార్డ్ చేసే ఫీచర్. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఈ డ్రోన్ ఎలా ఫ్లై చేయొచ్చు అని అంటే, జస్ట్ మీ పామ్లో పెట్టుకొని డ్రోన్ని స్టార్ట్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా చేతిలో నుంచి అయితే పైకి లేసి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ మీ చేతులకు వచ్చి అయితే డ్రాప్ అయితే అయ్యిద్ది. సో ఇది మా చేతులకి ఏమైనా దెబ్బ తగిలిద్దా అని అంటే, దానికి ప్రొపల్లర్స్కి గార్డ్స్ కూడా ఇచ్చారనమాట. దానివల్ల మన చేతులకి అయితే అసలు ఏమీ కాదు. ఒకవేళ మనం ఏలు పెట్టినా కానీ ఈ డ్రోన్ రెక్కలు ఏదైతే ఉంటాయి అవి మనకు అంత పవర్ఫుల్గా అయితే తగలవు. సో చెప్పాను కదా అని చెప్పి ఏలు పెట్టి అయితే చూడొద్దు. సో బట్ ఏంటంటే, మన సేఫ్టీని అయితే చాలా బాగా డీజే వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో అందుకే పామ్లోనే లేపి మనం పామ్లోనే దింపుకునే అవకాశం అయితే కనపడుతుంది. సో ఈ డ్రోన్ రేంజ్ విషయం మాట్లాడుకున్నట్టుంటే మనకి 6 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇచ్చారు. కాకపోతే FPVకి ఒక రేంజ్ అయితే ఇచ్చారు, నార్మల్ రిమోట్కి అయితే ఒక రేంజ్ అయితే ఇచ్చారు, స్మార్ట్ కంట్రోల్ నుంచి ఒక రేంజ్ అయితే ఇచ్చారు. సో దాన్ని బట్టి మనం ఎంత దూరం ఎగరేసుకోవాలనుకుంటాం. మాక్సిమం చిన్న డ్రోన్ కాబట్టి మనం 6 కిలోమీటర్లు అసలు పంపించుకోం. కాబట్టి నాకు తెలిసినంత వరకు మన కన్సూప్ రేంజ్లోనే మనం దీన్ని ఫ్లై చేసుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను. మీరు కనుక బ్లాగ్స్ కానీ, మౌంటైన్ హైకింగ్స్ కానీ, బైకింగ్ కానీ, లేకపోతే సైక్లింగ్ కానీ చేస్తూ ఉంటే మాత్రం సో మీరు దరిదాపుల్లోనే ఫ్లై చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా చెప్పాలనుకోండి ఏంటంటే, ఎవరైతే ఈ డ్రోన్ కొనుక్కుంటారో వాళ్ళు కనుక ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఎందుకనంటే ఒక డ్రోన్లోనే 3-4 ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఒక డ్రోన్లో 2-3 డ్రోన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఫ్లయింగ్ అనేది అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఈ డ్రోన్ ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఇప్పుడే రాదు, నాకు తెలిసినంత వరకు ఒక 1 మంత్లో మన ఇండియాకి అయితే వచ్చేసింది. కాబట్టి సో వచ్చిన తర్వాత కొనుక్కోరా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ రాజు సైనింగ్ ఆఫ్.